నియోజకవర్గం తలుపుల మండల పరిధిలోని వేపమానిపేట పంచాయతీ పరిధిలో వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమం కడప వివేకానంద రెడ్డి అధ్యక్షతన కందికుంట ఆధ్వర్యంలో టీడీపీ కండవా వేసుకొని టీడీపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడారు. రాజబాబు ఎక్కడమన్నా బేరామల చూస్తాము ఫోటో కడప వివేకానంద రెడ్డిని టీడీపీలోకి స్వాగతం ఇస్తున్నాం. ఓకేనా మధ్యలో దూరద్దండి అన్న దయచేసి. కడప రామసుబారెడ్డి శేఖర్ రెడ్డి సూర్యరెడ్డి రామరెడ్డి గణేష్ ఓకేనా లక్షణ ఫస్ట్ ఓకేనా 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 ప్రతాప్ ముందు నుంచి పేర్లు తెప్పించారా? వేపమానిపేట రెవెన్యూ విలేజ్ పరిధిలో ఉన్నటువంటి చదవాళ్లపల్లి గ్రామంలో ఈ రోజున చదువుకున్నటువంటి యువత సోదరుడు వివేకానంద రెడ్డి, అదే రకంగా ఇంకా అతని మిత్రులు వివేకానంద రెడ్డి, ఆయనతో పాటు ఆయన సహచర మిత్రులందరూ కూడా పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి తలుపుల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోదరులు ముబారక్ గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు రామరెడ్డి అన్న గారికి, తెలుగుదేశం పార్టీకి మండలంలో పెద్ద దిక్కుగా ఉంటున్నటువంటి ఒవ్వులరెడ్డి అన్న గారికి, అదేవిధంగా సోదరుడు శంకర్ గారికి, సోదరుడు దేవేంద్ర గారికి, ఇంకా భార్గవరెడ్డి గారికి, చాలామంది రాజారెడ్డి గారికి, ఇతరత్ర తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, మండలంలో నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, చదలవాళ్లపల్లి గ్రామ సోదర సోదరిమణులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు.
4.5 సంవత్సరాల పరిపాలన తర్వాత ఈ రాష్ట్ర ప్రజానీకంలో, ఈ నియోజకవర్గ ప్రజానీకంలో కైపు దిగుతా ఉంది. పోయినసారి ఎన్నికల సందర్భంగా, ఎందుకంటే మీ భాషలో చెప్తేనే బాగుంటుంది, పోయినసారి ఎన్నికల సందర్భంగా, అంతకుముందు ఎన్నికల సందర్భంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే ఒక మాయగాడు యావత్ రాష్ట్ర ప్రజానీకానికి కులం మత్తు, మతం మత్తు, డబ్బు మత్తు, అదే రకంగా మాటల గారడి, అది చేసేస్తాను, కాళ్ళకు కడియాలు పెడతాను, నడుముకు వడ్డానం పెడతాను, ముక్కు పూల పెడతాను, నెత్తిన పాపిడి బిళ్ళ పెడతాను, అన్నీ చేసేస్తాను, మద్యపాన నిషేధం చేస్తాను కూడా చెప్పేసి, మద్యపాన నిషేధం చేయకుండా మాత్రం మళ్ళీ ఓట్లు అడగనని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన అనుకున్నది సాధించుకొని ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత 4 సంవత్సరాల కాలం పరిపాలనలో ఎవరైతే ఆ మాయ మాటలకు కావచ్చు, ఆ కులాల మత్తులో కావచ్చు, మతాల మత్తులో కావచ్చు పుట్టుకుపోయినటువంటి ప్రజానీకం మాత్రం అన్యాయం అయిపోయింది. ఆ అన్యాయము అయిపోయినామని కైపు దిగిన తర్వాత ఆలోచన చేస్తున్నటువంటి ప్రజానీకం జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యానే ఈ రోజున ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రత్యేకించి పులివెందుల ఆయన తలకాయ అయితే ఆ తలకాయల ముక్కు కింద ఉండేటువంటి తలుపుల మండలంలోనే ఇంత పెద్ద ఎత్తున చేరికలు చేస్తా ఉన్నాయంటే, అందులో చదువుకున్నటువంటి యువత బయటకు వస్తా ఉన్నారంటే అది కూడా ఆయన కులానికి తెలియకుండా మతానికి తెలియకుండా కులాన్ని, నేను రెడ్డి అని కొన్ని చోట్ల, నేను క్రిస్టియన్ అని కొన్ని చోట్ల, ఇంకో చోట ఎస్సీ అని చెప్పేసి వీళ్ళందరినీ వాడుకొని తన స్వార్థం కోసం వినియోగించుకున్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఆకలింపు చేసుకుని, అర్థం చేసుకుని ఆ కైపు దిగిపోయినటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం అన్యాయం అయిపోతుంది, సమాజం అన్యాయం అయిపోతా ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళు అన్యాయం అయిపోయినారు. అంతేకాదు రాష్ట్రం కూడా రాజధాని లేనటువంటి రాష్ట్రంగా, రాష్ట్ర అభివృద్ధి కుంటుపడినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు యువతగా ఉన్నటువంటి చదువుకున్నటువంటి పిల్లలు, ఉద్యోగం చేస్తున్నటువంటి పిల్లలు, చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నటువంటి పిల్లలు ఈ రోజున ఆలోచనలో పడినారు. ఈ మాట ఖచ్చితంగా నేను మనస్ఫూర్తిగా నేను అర్థం చేసుకొని మాట్లాడుతున్నటువంటి మాటలే కానీ ఏదో రాజకీయంగా మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు. ఈరోజు వివేకానంద రెడ్డి కావచ్చు, లేదు ఇంకా అతని స్నేహితులే కావచ్చు, చదువుకున్నటువంటి పిల్లలు. వివేకానంద రెడ్డి కొద్దిగా సామాజిక బాధ్యత, పక్కోడి గురించి బాధ్యత ఉందని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తారు. మొన్న ఒక 15 రోజులు 20 రోజుల కిందట గాలివలపల్లికి పోయినాం మేము. ఎవరో పటాకులు పెట్టినారు, పెడితే సింగనపల్లికి పెడితే ఆ పటాకులు పేలుతాడు ఉన్నటువంటి ఆ బాక్స్ పక్కకు పడింది. పడతానే ఆ పిల్లోడు చూడకుండా, నేను గమనించినాను కానీ ఇంతవరకు చెప్పలే ఆ పిల్లోని కూడా, అది కింద పడతానే మీదికి వస్తుందని టకాన్ని ఉంగి దాన్ని పక్క చేతితో చేసేపోతున్నాడు. అంటే అంతో ఇంతో పక్కనోడి గురించి బాధ్యతగా ఆలోచన కలిగినటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి పిల్లలు వీళ్ళు. కాబట్టి అంత ఆ వ్యక్తిత్వంలో ఈరోజు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని వీళ్ళ ఆలోచన విధానాన్ని అర్థం చేసుకొని ఇంకా బాధ్యత కలిగినటువంటి యువకులే కాదు, మహిళలు కూడా పెద్ద ఎత్తున ఆలోచన చేసుకోమంటున్నాను. గతంలో 2 సార్లు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మేము ప్రచార నిమిత్తం వస్తే ఆ రోజున వాళ్ళ ముందు కందికుంట ప్రసాద్ కనపడలేదు, సైకిల్ కనపడలేదు, చంద్రబాబు నాయుడు కనపడలేదు, చంద్రబాబు నాయుడు చేసిన మంచి కనపడలేదు, తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి మంచి కూడా కనపడలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి పేరులో ఉండేటువంటి రెడ్డి, క్రిస్టియన్స్ లో అయితే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అని చెప్పేసి కైపెక్కేసి మాట్లాడినారు. ఆ రోజున ఇళ్ళ దగ్గరికి పోతే నిలదీసినారు. ఆ రోజున వాళ్ళకు ఉన్నటువంటి తపన కానీ, ఆప్యాయత కానీ, దురాభిమానం కానీ అంత స్థాయిలో ఉండే జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు 50% ఓట్లు గెలవగలిగినాడు అనేది వాస్తవం ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈ రోజున ఇదే జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు ఎదుర్కోవాలంటే భయపడుతున్నాడు కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలని మార్చేసి కొత్త అభ్యర్థులను తీసుకొస్తున్నాడు. కొత్త అభ్యర్థులను తీసుకొచ్చేటప్పుడు కనీసము ఈ నియోజకవర్గంలో బాధ్యతగా ఆయనకు భుజాన్ని ఇచ్చి ఈ పార్టీని మోసినటువంటి సామాజిక వర్గాన్ని కనీసం పిలిచి ఒక మాట అడగనటువంటి అహంకార పూరితమైనటువంటి ఆలోచనలో విధానంలో భాగంగానే ముక్కు ముఖం తెలియనటువంటి వ్యక్తిని తీసుకొచ్చేసి ఇక్కడ అభ్యర్థిగా ప్రకటిస్తా ఉన్నాడు. ఇది వాస్తవమా కాదా? ఈ తలుపుల మండలంలో పెద్ద పెద్ద కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇప్పుడు ఇందాకే చెప్పినాడు సోదరుడు శంకర్ గారు, గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి కూడా పార్టీని మోస్తూ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో ఆయన కొడుకు పెట్టినటువంటి పార్టీని కూడా మోస్తూ ఈ పార్టీ మాది అనే భావనతో బతికినటువంటి కుటుంబాలు కూడా ఈ రోజు ఆ పార్టీని వీడుతా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి ప్రజల విశ్వాసాన్ని కాదు, తన సొంత సామాజిక వర్గం అని, ఆ సామాజిక వర్గం ఏదో తెలియదు నాకైతే, రెడ్లకు ఎందుకు అనుకుంటున్నారు నాకు తెలియదు కానీ ఆయన రెడ్డి అని చెప్పుకోడు. వాళ్ళ ఇంట్లోకి పోయినప్పుడు మాత్రం మేము మాలోళ్ళు అంటాడు. లేదు
చర్చికి పోయినప్పుడు మాత్రమే క్రిస్టియన్ అంటాడు. ఆయన కులం ఏదో మతం ఏదో ఏదైనా కావచ్చు, మనిషి సాటి మనిషి ఆయన, దాన్ని మేము గౌరవిస్తాం. కానీ ఆయన కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే కులానికి తెలియకుండా మతానికి తెలియకుండా కులాన్ని వాడినాడనేది వాస్తవం అని ఇప్పటికైనా అర్థం చేసుకోండి. కైపు దిగినాకైనా అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతానని వేదిక మీద నుంచి బాధ్యతగా ఆలోచన చేయండి. బతుకుబండి లాగడంలో వెనకబడిన వర్గాల వాళ్ళకు కాపులంటే 10 మందికి అన్నం పెట్టే వాళ్ళు, ఆదరించే వాళ్ళు, ఏదైనా కష్టం